హలో అండి. ఈ వీడియోలో మీకు మనం మార్కెట్లో దొరికే మ్యాంగో ఫ్రూటీ లాగే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయాలో చూపిస్తున్నాం. ముందుగా పండిన మామిడి ముక్కలు తీసుకోవాలండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని లోపల గుజ్జంతా తీసుకోవాలి. ఈ మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తాగుతారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తాగుతారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకుని లోపల గుజ్జంతా కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఈ గుజ్జునంతా వేసుకోవాలి. ఈ మ్యాంగో ఫ్రూటీ టేస్ట్ అయితే మనకి మార్కెట్లో దొరికే ఫ్రూటీ కన్నా చాలా హోమ్మేడ్ అది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయింది కదండి. ఇందులో ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ మనము 1 కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకుంటే 3/4 కప్పు మనము షుగర్ అయితే తీసుకుంటున్నాం. అంటే 3/4 కప్పు షుగర్ తీసుకుంటున్నామండి. 1 కప్పు మనం పేస్ట్ తీసుకుంటే మ్యాంగో ప్యూరీ తీసుకుంటే ఇది 3/4 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ షుగర్ యాడ్ చేసుకుని ఇందులో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి మనకి షుగర్ అంతా కరిగేలా మనం పాకం తెచ్చుకోవాలండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతుంటే షుగర్ కరిగేంత వరకు మనం ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నిమ్ముప్పునైతే మనము పంచదార పాకంలో అయితే యాడ్ చేయాలండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ నిమ్ముప్పునైతే మనకి పంచదార కరుగుతూ ఉంటుంది కదా, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నిమ్ముప్పు అయితే యాడ్ చేస్తున్నాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి షుగర్ కరిగితే సరిపోతుందండి. పాకం అనేది షుగర్ అంతా కరిగిన తర్వాత మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. షుగర్ అయితే కరిగిందండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసాము. ఆఫ్ చేసిన వెంటనే మీరు ఈ మ్యాంగో ప్యూరీని ఇందులో కలుపుకుంటున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని ఇది పక్కన ఉంచుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం ఒక కంటైనర్లో బాటిల్లో కానీ ఇందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకుని దీన్ని చల్లారనిద్దాం. ఇది బాగా కలుపుకుని ఇది చల్లారిన తర్వాత మీరు ఒక బాటిల్లో కానీ ఏదైనా టైట్ కంటైనర్కి తీసుకుంటే మనకి మ్యాంగో ఫ్రూట్ అయితే రెడీ అవుతుంది. ఇలా కలుపుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని కింద ప్యూరీని మనం స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గుజ్జు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఇంట్లోనే మ్యాంగో మజా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైనా పెద్దలైనా ఇది మ్యాంగో ఫ్రూటీ చాలా ఇష్టంగా తాగుతారండి. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుని ఈ బాటిల్లో మనం ఈ మ్యాంగో ఫ్రూటీని యాడ్ చేస్తున్నాము. ఇలా చేసుకున్న మ్యాంగో ఫ్రూటీ మనకి 6 months to 1 year వరకు కూడా మనకి డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనము దీన్ని జ్యూస్ కింద కలుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంట్లోనే మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలనేది కూడా చూపిస్తున్నాము. ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం మ్యాంగో ఫ్రూట్ తయారు చేసుకున్నాం కదండి, ఇది యాడ్ చేస్తున్నాము. 1/2 గ్లాసు మ్యాంగో ఫ్రూటీని యాడ్ చేసి అలాగే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి.